మ్యామ్ ఓపీలు తీసుకుంటారు. మ్యామ్ ఓపీలు తీసుకోవడం ఏంటి? మ్యామ్ డాక్టరా? నువ్వు అందరికీ ఆ ఇల్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? అవును. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కాక ఇన్ని జరిగాయి కాబట్టి ఇంకో విషయం కూడా, తను వాళ్ళు పెట్టిన దాందే మేము పీడిఎఫ్ తీసాము, ఆ లింక్స్ కూడా సేవ్ చేసి పెట్టాం. అందులో తను చెప్పిన విషయం ఏంటంటే బిఎస్సి అండ్ ఎంఎస్సి టైమ్ లైన్స్. ఆ యూనివర్సిటీ అది ఇంకో కథ. 2015 to 2018 బిఎస్సి ఫ్రమ్ సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. 2021 to 2023 ఎంఎస్సి ఫ్రమ్ ద సేమ్ సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది కాక ఆయన రాశాడు చూడండి, ఇది ఒక చాలా వ్యాలిడ్ పాయింట్. సింగర్ మనోను వాడిన తప్పుడు నెరేటివ్ అని 4వ పాయింట్లో రాశాడు చూడండి. వినీలా ఒక రీల్లో సింగర్ మనో గారికి యువర్ పిల్లలు పిడుగులు షో నేను మాస్టర్స్ బ్రేక్ లో వింటూ ఉంటానని చెప్పారు. మాస్టర్స్ అప్పుడు నా బ్రేక్ లో నేను రిలాక్సేషన్ కోసం పిల్లలు పిడుగులు అని కొట్టేదాన్ని. ఈ మాస్టర్స్ బ్రేక్ లో వింటూ ఈ 2021, 2023 దీనిలో షాంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అచ్చు తప్పు పడిందా? ఎందుకంటే షాంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒక చైనా యూనివర్సిటీ. ఓకే. ఈ 2015 to 2018 ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు. సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్ అని మేము అనుకుంటున్నాం. ఓకే, ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకు ఈ సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్వి సర్టిఫికెట్స్, బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్స్ కూడా కావాలంటే ఇస్తామని చెప్పి ఈ ప్రెషర్స్ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చెప్పట్లా. సో ఆ బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్స్ ఎందుకు ఇస్తామన్నారు అనేది మీకు తెలియాలి. సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని కొట్టండి, వికీపీడియాలో క్లియర్ గా వస్తుంది. ఏమని? ఇట్ ఈస్ డీలిస్టెడ్. యూజీసీ వాళ్ళు దానికి కారణాలు ఏం సైట్ చేశారంటే 2015 లో ఇది మొదలైంది. అంటే ఏ ఇయర్ లో వినీలా గారు డిగ్రీ క్లెయిమ్ చేస్తున్నారో బిఎస్సి అప్పుడే మొదలైంది. 2015 to 2018 2018 బిఎస్సి అన్నారు, 2021, 2023 ఎంఎస్సి అన్నారు. ఈ ఎంఎస్సి చేసిన ఇయర్ అయిపోగానే యూజీసీ వాళ్ళు దాన్ని బ్లాక్ లిస్ట్ చేశారు.